ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మనకి కనిపిస్తున్న ఈ దృశ్యం తిరుమలలోని శ్రీవారి మాడవీధుల యొక్క దృశ్యం అండి. తెల్లవారుజామున 4:30 సమయంలో ఎంతో అద్భుతంగా వాతావరణం ఉంది. అలాగే ఎనలేని ఎనర్జీ మనకి అనిపిస్తుంది. మనకి దూరంగా కనిపిస్తున్న స్వామివారి విమాన గోపురాన్ని మనం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తుందండి. మనందరం కూడా ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుందాము. అలాగే నేను మొన్న ఒక చిన్న వీడియోలో అమ్మవారు తిరుమలలో ఎక్కడున్నారు ఏంటి అనేది చెప్పాను కదా, ఆ పూర్తి వివరాలు మీకు ఈ కథలో తెలియజేస్తాను, ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఇక్కడ అన్నిటికీ ఒక అనంతాళ్వార్ అనే ఒక ప్రముఖ స్వామివారి భక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము. ఆయనే ముఖ్య పాత్రధారి అన్నమాట. అయితే ఈ అమ్మవారు మనకి కనిపిస్తున్నారు కదండి, మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడే అమ్మవారిని బంధించిన స్థలం అన్నమాట. అయితే ఈ అనంతాళ్వార్ గారు శ్రీ రామానుజుల వారి శిష్యులండి. రామానుజుల వారు శ్రీరంగంలో ఉన్నప్పుడు తిరుమలలో పూలతోట పెంచి స్వామివారికి పుష్పాలు కైంకర్యం కోసం అనంతాళ్వారిని ఇక్కడికి పంపించారట. అనంతాళ్వార్ గారు తన భార్యతో సహా ఇక్కడికి వచ్చి చిన్న తోటని పెంచుతూ అలాగే నీటి సదుపాయం కోసం బావిని తవ్వడానికి ఉపక్రమించారట. అయితే ఆ బావి తవ్వే సమయంలో అప్పటికి ఆయన భార్య గర్భవతి. వీళ్ళిద్దరూ కూడా బావిని తవ్వుతూ స్వామివారి కోసం వాళ్ళు శ్రమ పడుతూ ఉంటే స్వామివారికి ఎంతో జాలి అనిపించి వీళ్ళకి సహాయం చేయాలని ఒక 13 సంవత్సరాల బాలుడిగా రూపం దాల్చి వచ్చి అనంతాళ్వారిని అడిగారట, నేను కూడా సాయం చేస్తాను, మీరు బావి తవ్వుతున్నారు కదా అని. అంటే ఆయన ఏమన్నారు అనంతాళ్వారు, నేను నా భార్య అని ఈ బావి తవ్వటంలో మేము చేయాలి, మూడో వ్యక్తి ఎవరు కూడా ఇందులో కలుగజేసుకోవద్దు అని వెళ్ళిపోమని చెప్పారట. ఆయన పదే పదే అడిగి ఇంక చేసేదేం లేక అనంతాళ్వార్ గారి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను సాయం చేస్తాను అని అడిగారట. అంత చిన్న బాలుడిని చూసిన ఆ మాతృ హృదయం, అలా గర్భిణీ కదండి, పిల్లల్ని చూస్తే మనకి ఒక మాతృ ప్రేమే ఉంటుంది కదా, అలాగే సరేలే అని ఏమీ అనలేక చేయమని చెప్పిందంట. అలాగే కొద్దిగా సేవ చేసుకునేటప్పటికీ అక్కడ ఇది చూసిన అనంతాళ్వార్ గారు కోపంతో చేతిలో ఉన్న గడ్డపారతో పరుగున వచ్చి ఈ పిల్లవాడి వెంట పడ్డారట. ఆ పిల్లవాడు పరుగు అందుకున్నారట. అయితే చేతిలో ఉన్న గడ్డపారని విసిరేశారంట ఆ బాలుడి వైపు. అది దూరంగా వెళ్ళి ఆ బాలుడి యొక్క గడ్డాన్ని తాకి కింద పడింది. ఆ బాలుడు వెంటనే అదృశ్యమైపోయాడు. సరే, ఇంకా అప్పటికి మర్చిపోయారు. తెల్లారి ఉదయం పూలు అవి కోసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి గడ్డం నుంచి రక్తం కారుతుందంట. ఇగో ఈ కనిపిస్తున్న ఆయనే అనంతాళ్వార్ గారండి. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. అయితే స్వామివారు, నీవే కదా అనంతాళ్వార్, గడ్డపార విసిరేసావు, నీకు సహాయం చేయడానికి వస్తే అని చిన్నబుచ్చుకున్నారట. వెంటనే అనంతాళ్వారు, స్వామి నన్ను క్షమించు, నాకు తెలియ చేసిన పొరపాటు అని ఎంతో మనస్తాపం చెంది అక్కడే ఉన్న పచ్చకర్పూరాన్ని స్వామివారి గడ్డానికి పెట్టారట. అలాగే స్వామివారు కూడా శాంతించి, నీవు చేసిన ఈ పని తరతరాలుగా సాగుతుంది, ప్రతిరోజు కూడా నాకు ఈ పచ్చకర్పూరాన్ని నీకు సాక్షిగా పెట్టాలి అని చెప్పారట. ఇక అప్పటి నుంచి కూడా స్వామివారు మనకి ఈ పచ్చకర్పూరంతోనే కనిపిస్తున్నారు. దీని తర్వాత బావి తవ్వటం, తోట బాగా అభివృద్ధి చెందడం, రకరకాల పువ్వులు, ఎన్నో రకాల పువ్వులు, వేల రకాల పువ్వులు, ఎంతో సువాసన కూడిన ఒక తోటే ఉద్భవించిందంట. ఆ తోటలో పూలు రకరకాలుగా ఉన్న సోయగానికి సాయంత్రం పూట మహాలక్ష్మి అమ్మవారు శ్రీవారితో సహా వచ్చి ఆ తోటలో తిరిగేవారట. ఎదురుగుండా కనిపిస్తున్న చూడండి ఇల్లు, అదే అనంతాళ్వారి వంశస్థులు ఉన్న ఇల్లు అనమాట. అక్కడ లోపల పెద్ద ఒక ఆయన ఉంటారు. ఆ లోపలికి వెళ్తే అక్కడ మనకి ఆయన ఆశీర్వాదం ఇస్తారనమాట. అలాగే స్వామివారు అలా వ్యాహ్యాళికి వచ్చినప్పుడు, అంటే తోటలో తిరగడానికి వచ్చినప్పుడు అమ్మవారు ఆ పూలు చూసి ఎంతో ముగ్ధురాలై కొన్ని పూలు కోసేవారట. అలాగా కొద్ది రోజులు జరిగిన తర్వాత అనంతాళ్వార్ గారు గమనించారంట, ఏంటి పువ్వులు ఉదయం పూట మనకి కనిపించకుండా పోతున్నాయి, సాయంత్రానికి బాగా ఉంటున్నాయి, ఉదయానికి కొన్ని పూలు పోతున్నాయి, ఈసారి పట్టుకోవాలి, ఎలాగైనా సరే ఎవరికి వస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలని అనుకున్నారు. అలాగే ఒకరోజు సాయంత్రాన్న ఒక చెట్టు చాటును దాక్కొని చూస్తున్నారట. ఈలోపు అమ్మవారు అయ్యవారు కలిసి వచ్చి తిరుగుతూ ఉండగా అమ్మవారు పూలు కోయడానికి
చెట్టు మీద చెయ్యి వేయగానే అనంతాళ్వారు వెళ్ళి గబుక్కున చేయి పట్టుకున్నారట. అంటే వాళ్ళు మామూలు రూపంలో ఉన్నారు, దేవీ దేవతల రూపంలో లేరు. ఎవరు నువ్వు వచ్చి నువ్వేనా పూలు కోసేదని గట్టిగా పట్టుకున్నారట. పట్టుకుని స్వామివారికి ఉన్న ఉత్తరీయాన్ని తీసి అమ్మవారిని చెట్టుకి కట్టేశారట. స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తెల్లారి స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి హృదయం మీద ఉన్న లక్ష్మీ అమ్మవారు కనిపించక అందరూ ఆందోళన చెందుతూ ఉంటే ఆ స్వామివారు చెప్పారంట, అనంతాళ్వారు లక్ష్మీ అమ్మవారిని అక్కడ తోటలో బంధించారు, వెళ్ళి తీసుకురండి అని. వాళ్ళు పరుపరుగున వచ్చి చూస్తే లక్ష్మీ అమ్మవారు చెట్టుకు కట్టేసి ఉన్నారట. అనంతాళ్వారిని పిలిచి మందలించి ఆ అమ్మవారిని విడిపించారట. చేసిన పనికి అనంతాళ్వారు ఎంతో బాధపడి నొచ్చుకొని అప్పటికప్పుడే గంప నిండా పువ్వులు కోసి, రకరకాల పువ్వులు కోసి ఆ గంపలో లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని తన నెత్తి మీదకు మోసుకొని అలాగే తీసుకువెళ్ళి స్వామివారికి అప్పచెప్పారట. అప్పుడు స్వామివారు సంతోషపడి నీవు ఇవి చేసిన పనికి నీకు ఎంతో మోక్షప్రాప్తి అయితే ఇస్తాను అని చెప్పారట. అలాగా ఈ కథ మనకి ఈ విధంగా తెలియవచ్చింది. అమ్మవారిని చెట్టుకు కట్టేసి ఉంచినందువల్ల ఆ తోట కూడా ఎంతో ఆర్థికంగా బాధపడే వాళ్ళకి ఈ కథ విన్నట్లయితే కూడా ఎంతో ఆర్థిక లాభం పొందుతారని చెప్తారు. ఇక్కడ మన అమ్మవారిని మనకి చూడండి, ఇక్కడ అన్నీ చిత్రించినవి ఉన్నారు. స్వామివారు బయట తోటలో తిరగడం కానివ్వండి, అదిగో అమ్మవారు అయ్యవారు తిరుగుతున్నట్లుగా, అలాగే అమ్మవారు చేయి పట్టుకొని అనంతాళ్వారు కట్టేయడం, అనంతాళ్వారు చెట్టుచాటు నుండి చూడటం, ఇవన్నీ కూడా పూజారులు గుడికెళ్ళి స్వామివారిని చూడడం, ఇట్లా ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చిత్ర రూపంలో ఇచ్చారండి. చాలా అద్భుతంగా ఉంది, నిజంగా మనకి కంటికి కనిపిస్తున్నట్టుగా ఉంది. అప్పుడు జరిగిన సంఘటన మనకి కంటి ఎదురుగుండా కనిపిస్తున్నట్లుగా ఉంది. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే మనకి చాగంటి గురువుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ కథ చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఈ అనంతవాల్ గారి తోట తప్పకుండా దర్శించండి. మనం సుపథం వైపు నుంచి గుడి గోపురం ముందు లెఫ్ట్ సైడ్ సుపథం వైపు వెళ్తాం కదండి. ఆ సుపథం వైపు నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఎదురుగుండా ఒక ఆర్చ్ కనిపిస్తుంది. అదేనండి అనంతాళ్వారి తోట. ఎదురుగుండా అనంతాళ్వారి గారి విగ్రహం ఉంటుంది. ఎడం చేతి వైపున స్వామివారు చిత్రపటం ఉంటుంది, చిత్రీకరించిన ఉంటుందన్నమాట, ఆ ఫోటో ఉంటుంది. అలాగే ముందు లోపలికి వెళ్ళగానే ఎడం చేతి వైపు లక్ష్మీ అమ్మవారండి. అక్కడే లక్ష్మీ అమ్మవారిని కట్టేసిన చెట్టు అక్కడేనంట. ఇప్పటికీ ఆ చెట్టు లేదండి. గత కొద్ది కాలం క్రితం బాగా మొత్తం అంతా పాడైపోతే తీసేసి అదే స్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠించారంట. మనం లక్ష్మీ అమ్మవారిని తప్పకుండా మనం అక్కడ చూడొచ్చు. అలాగే స్వామివారి తులసిమాల కూడా ఈ తులసి తోట నుంచే వెళ్తుందండి. తులసిమాలంతా కోసి స్వామివారికి మాల కోసం అర్పిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడిని ఆలమందతో కూడా మనం చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఇదేనండి అనంతాళ్వార్ గారు తవ్విన బావి. దీన్ని కోనేరుగా రూపొందించారు. అలాగే స్వామివారు కూడా సహాయం చేశారు ఈ బావి కోసం అన్నమాట. మనం కూడా ఇప్పుడు చూస్తున్నందుకు మనం కూడా ఎంతో అదృష్టవంతులం అండి. వెళ్ళి మేము కూడా చక్కగా తల మీద 4 నీళ్లు చుక్కలు చల్లుకున్నాము. ఉదయం పూట ఇది తీసుంటుందండి. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు, ఇది దర్శించాలనుకున్న వాళ్ళు, స్పర్శించాలనుకున్న వాళ్ళు కూడా ఉదయం రావచ్చు. ఇక్కడే అనంతాళ్వార్ గారు ఉండేవారట. ఈ లోపల ఆయన విగ్రహం కూడా ఇక్కడ లోపల ఉందండి. లోపలికి వెళ్ళి కూడా చూసాము. ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నప్రసాదం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మేము కూడా మాకు అదృష్టం కలిగింది. మేము కూడా కొద్దిగా ప్రసాదాన్ని అయితే తీసుకున్నామండి. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ చేస్తారు. మీరు వెళ్ళి ఒకసారి దర్శించినట్లయితే మనకి స్వామివారు నిజంగా ఈ పరిసరాల్లో ఉన్నారా అంటే, ఈ పరిసరాల్లో స్వామివారు తిరిగారు, అదే సమయంలో మనం కూడా ఇక్కడ తిరుగుతున్నామని, ఈ స్పర్శ మనకి తగులుతుందని అనే భావన ఉంది. చూశారు, చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులే అండి. ఎందుకంటే స్వామివారి పరిసరాల్లో తిరిగారు. ఆ తిరిగిన ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము, తాగుతున్నాము.
అదైతే మనం మానసికంగా మనం అనుభవిస్తున్నామండి. నిజంగా ఈ కోనేరు ఒకటి సాక్ష్యంగా ఉంది. అలాగే లక్ష్మీ అమ్మవారు అక్కడ చెట్టు అనేది సాక్ష్యంగా ఉంది. అంటే చెట్టు లేదు, ఇప్పుడు అమ్మవారి స్థానం అక్కడ ఉంది. అలాగే మనకి స్వామివారికి తగిలిన గుణపం గడ్డపార కూడా అక్కడ ధ్వజస్తంభం దగ్గర మనకి ఉంది. సో ఇవన్నీ కూడా ఎవరైనా స్వామివారు లేరు, దేవుడు లేడు అని చెప్తుంటారు కదా, వాళ్ళకి తీసుకొచ్చి ఇది చూపించాలండి. ఉంది, స్వామివారు ఉన్నారు. ఇవన్నీ సాక్షిభూతాలే కదా, ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా కాపాడుకుంటూ వస్తున్న మన పెద్దవాళ్ళందరికీ కూడా ఈ తిరుపతి యొక్క సంస్థానాన్ని కూడా మనం నమస్కరించుకోవాలి. చాలా చాలా అదృష్టం అండి, నాకు చాలా బాగా అనిపించింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారిది తోట, అనంతాళ్వారి గారి తోట, అనంతాళ్వారి గారు ఈ స్వామివారి లీలలు ఎన్నో 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 ఉన్నాయంటండి. ఆయనతో మాట్లాడతాం. అలాగే హతిరామ్ బాబాజీ గారు కూడా స్వామివారితో పాచికలు ఆడేవారని నేను నా పాత వీడియోల్లో కూడా ఉందండి. ఇప్పటికీ ఆ పాచిక పటం ఉంది, అంటే పాచికలు ఆడే పటం ఉంటుంది కదండి, అది ఇప్పటికీ కూడా ఉంది. అది కూడా మనకి ఈ సనాతన ధర్మం అన్న అది కూడా ఒక భాగంగా మన ఆస్తిగా, మన అందరి ఆస్తి అనమాట. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తిగానే మనం భావించుకోవాలి. మనం ఇప్పటికీ వెళ్ళి కూడా అక్కడ చూడొచ్చు. సుబోధం వైపు నుంచి లెఫ్ట్ సైడ్ మనకి హతిరామ్ బాబాజీ అని మనకి శిల్పాలు కూడా ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళి ఇంకొంచెం పక్కకి తిరిగితే కనుక అక్కడ హతిరామ్ బాబాజీ గారి మఠం ఉంటుంది. అక్కడ స్వామివారు పాచికలు పాచికలు ఆ పటం అది కూడా అక్కడ ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయండి అక్కడ మనకి. దశావతారాలు కూడా ఉంటాయండి. లోపలికి కొంచెం వెళ్తే శ్రీరాముల వారి గుడి ఉంది, ఇది హతిరామ్ బాబాజీ గారి దగ్గర అనమాట. నేను ఆ వీడియోలో కూడా పెట్టడం జరిగింది, కానీ లోపల వీడియో తీసుకొని వెళ్ళలేదు. ఆ రోజు కూడా ఒక అద్భుతం జరిగిందని కూడా చెప్పాను. లోపల నేను వెళ్ళినప్పుడు ఒక ఆజానుబాహులైన ఒక స్వామి ఉన్నారండి, ఎర్రగాను పసుపు పచ్చని ఛాయ్తో ఉన్నారు. నేను స్వామివారిని వీడియో తీసుకోవచ్చా అని అనగానే ఒక్కసారి సీరియస్గా నా వైపు తల తిప్పి చూశారు. చూసి నేను భయపడి అట్లాగే ఉన్నాను. తర్వాత చిరునవ్వు నవ్వారు, వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపారు. నేను ఇంక బయటకు వచ్చేసాను అనమాట. అది మనకి కొన్ని సందర్భాల్లో స్వామివారు మనకి తెలియకుండానే మన చుట్టూ ఎన్నో రూపాల్లో ఉండొచ్చండి. కాకపోతే మనం గమనించము, మనకు అంత శక్తి లేదు కదండి, మనకు దేవుడు లేడు అని అనుకుంటాం. కానీ మనం గనక ఇలాంటివన్నీ చూస్తే నిజంగా స్వామివారు ఉన్నారు అనేది నిజం అనేది మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. సో అనంతాళ్వార్ గారు ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ తోటని తీర్చిదిద్దారు. చాలా రకాల పువ్వులు ఉండేయట. ఇదిగోండి, ఇక్కడే మన లక్ష్మీ అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇదే ప్లేసు, అమ్మవారు ఇక్కడే చెట్టు ఉండేదట. ఈ చెట్టు స్థానంలో చెట్టు పాడైపోగా అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించారు. అమ్మవారు చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారు అంటే, అమ్మవారు చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నారు. మనం అప్పుడు చూడలేకపోయినా ఇప్పుడు అమ్మవారిని చూసే భాగ్యం కలిగిందని మన అమ్మవారిని ఎప్పుడు నిత్యం స్మరిస్తూ ఈ శ్రావణ మాసంలో ఈ మహాలక్ష్మి అమ్మవారి కథ ఇదంతా తెలుసుకున్న వాడికి ఎంతో మహద్భాగ్యం కలుగుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. తప్పకుండా తిరుమల వెళ్ళండి, అన్ని ప్రదేశాలు తిరగండి. ఏదో వెళ్ళామా వచ్చామా అని కాకుండా వెళ్ళండి, ప్రదేశాలు తిరగండి. అక్కడ చరిత్ర ఏంటి, కథ ఏంటి అని తెలుసుకోండి. ఆ పక్కనే బాట గంగమ్మ గుడి అని కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు. అలాగే నాగతీర్థం అని ఆ పైన ఉన్నాయట. నేను నాగతీర్థం కూడా వెళ్ళలేదండి, వెళ్తాను ఈసారి వెళ్ళినప్పుడు. కొన్ని ప్రదేశాలు నేను కూడా వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను, 2-3 అనే చూస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా మీరు వెళ్ళి స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. ఈ చెట్టు వీడియో కూడా మీకు పెట్టిన ఈ చెట్టు కూడా ఇక్కడే ఉందండి, అనంతాళ్వార్ గారి చెట్టు. ఇది ఎన్నో కొన్ని సంవత్సరాలు అన్నట్టుగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు స్వామివారిని దర్శించండి, స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, మీరు కూడా పుణ్యం సంపాదించిన వాళ్ళు అవుతారు. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.